మీ మాట మీకే. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. కొద్ది సమయము, కాలములు, దినములు నీ స్వాధీనమందు ఉంచుకొని ఉన్నావు. ఈ దినము, ఈ సమయము ప్రభువా, ఇంతవరకు నీ దాసురాల్ని పరిశుద్ధాత్మతో నిండి నడిపించిన, బోధించిన వాక్యాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. మరికొద్ది సమయం నేను మాట్లాడుటకు నాకును సమయం ఇచ్చిన తండ్రి స్తోత్రములు. మీరు కాదు నేను మాట్లాడతానని సెలవిచ్చిన దేవుడు, కొద్ది సమయము నన్ను మరుగుపరిచి వాక్యము ద్వారా మీరు మాట్లాడమని వాక్యమై ఉన్న యేసు స్వామి నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమె. కూర్చుందాం. ప్రభునందు ప్రియులారా, బైబిలు గ్రంథము చాలా శ్రేష్టమైన గ్రంథము. బైబిల్ గ్రంథము చాలా శ్రేష్టమైన గ్రంథం. ఈ 66 పుస్తకాలు కూడా ప్రతి అధ్యాయము, ప్రతి వచనము చాలా శ్రేష్టమైనది. ఈ శ్రేష్టమైనటువంటి గ్రంథములో ఒక గ్రంథము గనుక మీకు బాగా తెలిసిన గ్రంథం, మీరు బాగా రోజు చదువుకునే వాక్యము, మీరు బాగా ధ్యానము చేసుకునే వాక్యమే. గనుక అదేమిటి అంటే యోవేలు గ్రంథము. యోవేలు గ్రంథము ఎక్కువగా ఉపవాస ప్రార్థన గురించి రాయబడి ఉంటుంది. ఎన్ని మాటలు మీకు అర్థమవుతాయో నాకు తెలియదు, కానీ మరి ఎన్ని మాటలు మీరు నేర్చుకుంటారో నాకు తెలియదు. కానీ ఈ యొక్క యోవేలు గ్రంథములో 3 అధ్యాయాలు. మొదటి అధ్యాయం 20 వచనాలు, రెండో అధ్యాయము ఎన్ని వచనాలు? 32. మూడో అధ్యాయం టోటల్ ఎన్ని? అన్నీ 73 వచనాలు అయినాయి. ఈ 3 అధ్యాయాలు కలిపి 73 వచనాలు అయినాయి. ఈ 73 వచనాల్లో దేవుడు ఈ యోవేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీలకు, యూదులకు దేవునికి ఎంత సంబంధం ఉంది, ఎంత సంబంధం కలిగి ఉంటారు, ఆ సంబంధము ఎలాగుంది, దానిని వివరించడానికి ఈ యోవేలు ప్రవక్త ఈ వాక్యాన్ని ఇశ్రాయేలీలకు లేక యూదులకు బోధించడానికి దేవుడు చెప్పగా, తాను ఈ విషయాలు చెప్పడానికి యూదుల దగ్గరికి లేక ఇశ్రాయేలీల పెద్దల దగ్గరికి వస్తాడు. ఈ 3 అధ్యాయాల్లో కూడా చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. అన్నీ చెప్పుకోవడానికి వీలు పడదు. కాబట్టి మరి మొదటి అధ్యాయము 14వ వచనములో 5 అంశాలు ఉంటాయి. మొదటి అధ్యాయము 14వ వచనములో 5 అంశాలు ఉంటాయి. అలాగే రెండో అధ్యాయము 12వ వచనములో కూడా 5 అంశాలు ఉంటాయి. ప్రాముఖ్యంగా ఈ 2 అంశాల మీద ఈ యొక్క విషయమంతా కూడా దేవుడు ఈ ప్రవక్త ద్వారా ఈ యొక్క ఇశ్రాయేలీల ప్రజలకును యాజకులకును మధ్య ఉన్నటువంటి సంగతులు దేవుడు తెలియజేస్తాడు. నేను ఇందాక ఏమన్నానంటే, ఒక వచనం చదివేటప్పుడు మనం మనస్సు పెట్టి చదివితే
ఖచ్చితంగా దేవుడు ఆ వచనములో నుండి ఏం చేస్తాడు? దేవుడు మాట్లాడతాడు. ఆ వచనములో నుండి దేవుడు మాట్లాడినప్పుడు మనిషి యొక్క అంతరంగము పరిపూర్ణముగా మారి దేవునికి ఇష్టమైన స్థితిలో దేవుడు వాడుకోవడానికి పనిచేస్తుంది. సరే, ఇప్పుడు మనందరం ఏం చేయాలా? ఏం చేయాలా? ఆ కోర్టు దగ్గర మాట్లాడినట్టుగా 3 సార్లు అన్నాను. ఏం చెయ్యాలా? అమ్మగారు ఏదో మాట్లాడతారు, నాకు అర్థం అవట్లేదు. ఏం చేయాలంటే అందరూ కలిసి ఏం చేయాలా? ప్రార్థన చెయ్యాలి. అందరూ కలిసి ప్రార్థన చెయ్యాలి. అందరికీ వాక్య అనుభవం ఉంటుంది. అన్నిటికంటే గొప్ప భాగ్యం ఏంటంటే ప్రార్థన చేసే భాగ్యం. చదవటం కంటే, బోధించడానికంటే ప్రార్థన చేసే భాగ్యము గొప్పది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క వచనాల్లో మొదటి భాగం చదువుదాం. మొదటి అధ్యాయము 14వ వచనములో ఉపవాస దినము ఏం చేయాలి? ఉపవాస దినాన్ని ఈ సంవత్సరములో, ఈ నెలలో, ఈ దినము, ఈ తారీఖున ఏం చేశారు మీరు? మీరు ప్రతిజ్ఞ చేసుకున్నాడా? దేవుడు మీకు ప్రతిజ్ఞ చేసి ఇచ్చాడా? మీరే చేసుకున్నారా? దేవుడు ఏం చేశాడు? ఈ దినాన్న ప్రార్థన చేయటానికి ప్రతిష్ట చేసి, ఇదేనా మీరు ప్రార్థన చేయండి. ఈ దినాన్న మీరు ఏం చేయాలా? ప్రార్థన చేయండి. ఈ దినం ప్రార్థన చేయటానికి మొట్టమొదటిగా ఈ స్థలమంతా కూడా ఏంటి? బహిరంగ స్థలం. ఇంతకుముందు ఈ స్థలము, మందిరము లేదు, పంట భూమి, ఇదంతా బహిరంగ స్థలం. ఈ బహిరంగ స్థలం అయినటువంటి ఈ స్థలమును దేవుడు ఏం చేశాడు? కోరుకున్నాడు. రెండవది ఏరుకున్నాడు. మూడవది కన్ను దృష్టి పెట్టాడు. కనుక ఈ స్థలములో ఒక మందిరము కట్టబడింది. అది బహిరంగ స్థలముగా ఉన్నటువంటి స్థలం ఏమైంది? ఇప్పుడు అంతరంగ స్థలముగా మారింది. ఇప్పుడు ఈ బహిరంగ స్థలం అనేది లేకపోతే అంతరంగ స్థలము లేదు. అలాగే మనిషి దేవుని దగ్గరికి చేరటానికి ఈ బహిరంగ స్థలము లాంటి శరీరము అవసరం. ఈ బహిరంగ స్థలము లాంటి ఈ శరీరము వలన అంతరంగ స్థలములోనికి దాటడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ బహిరంగ స్థలము అంతరంగ స్థలముగా మారినట్లుగా ఈ బహిరంగ శరీరము అంతరంగ మహిమ శరీరముగా మారటానికి ఈ ప్రార్థనలు, ఈ వాక్యాలు, ఈ ధ్యానములు, ఇవన్నీ కూడా ప్రతి వారము, శుక్రవారమో లేక శనివారమో ఏదో సందర్భంలో మీకు తగిన కాలమందు చేస్తున్నారు. ఎక్కువ సమయము, ఎక్కువ సందర్భం తీసుకొని అదే పనిగా పెట్టుకొని వాక్యాన్ని చదువుకొని ఉపవాస ప్రార్థన. ఇప్పుడు ఈ ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి? ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి చెప్పండి అమ్మా? ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి? అసలు చేస్తే ఏమొస్తుంది? ముందర ఇది తెలుసుకోవాలి. ఉపవాస ప్రార్థన యూదులైన వారికి ఎప్పుడు కష్టం వచ్చిందా అప్పుడు ఉపవాస ప్రార్థన చేశారు. ఎప్పుడు కరువు వచ్చిందా అప్పుడు ఉపవాస ప్రార్థన చేశారు. ఎప్పుడు శత్రు శోధనలు వచ్చినాయా అప్పుడు ఉపవాస ప్రార్థన చేశారు. సరే, నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నా, మీకేమొచ్చిందని ప్రార్థన చేస్తున్నారు? అమ్మ, భవిష్యత్తులో ఏవైనా వస్తాయేమో కరువులు, లేక ఏమైనా ఇబ్బందులు వస్తాయేమని రాకూడదని ముందు సూచనగా ప్రార్థన చేస్తున్నారంట. మరి అమ్మగారు చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఈ ప్రార్థన చేసే విధానము చాలా పద్ధతులు ఫాదర్ దేవదాసయ్య గారు రాశారు.
చాలా పద్ధతులు. ప్రార్థన ఎప్పుడు చేయాలి, ప్రార్థన ఎలా చేయాలి, ఎప్పుడు ఉపవాసం ఉండాలి, ఎంత సమయం ఉపవాసం ఉండాలి, ఎన్ని గంటలు ఉపవాసం ఉండాలి, ఎన్ని గంటలు మోకాళ్ళ మీద ఉండాలి, ఎన్ని గంటలు నువ్వు ప్రార్థన చేయగలవు, ఆ ప్రశ్నలన్నిటికీ కూడా వాగ్దానాలతో రెఫరెన్సులతో చక్కగా పుస్తకాలు అమర్చిపెట్టారు. కొంతవరకు మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రార్థనలన్నీ కూడా దేవునికి మనం దగ్గర అవ్వటానికే ఈ ప్రార్థనలు. దేవునితో మనం కలిసి ఉండటానికే ప్రార్థన, ఉపవాస ప్రార్థన. గనుక ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మనము ఏమి సంపాదించుకుంటున్నాము, మనలో నుంచి ఏమి పోగొట్టుకుంటున్నాం, ఇది కావాలి. మనము ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని దగ్గరకు వచ్చి ఏమి సంపాదించుకున్నాము, ఇది కావాలి. అలాగే మనము ఉపవాస ప్రార్థనలోనికి వచ్చిన తర్వాత, అనుభవంలోనికి వచ్చిన తర్వాత మనము ఏమి దేవునికి ఇష్టము లేనివి మనం ఏమి విడిచిపెడుతున్నామో, ఏం పోగొట్టుకొని ఉన్నామో, ఏం పోగొట్టుకోవాల్సి ఉందో అది కావాలి. మనం ఏమీ విడిచిపెట్టకుండా, ఏమీ చేయకోకుండా ప్రార్థనకు వస్తే ప్రార్థనకి ఏమి రాదు, జవాబు దొరకదు. గనుక ఒక ప్రార్థన చేసామంటే దానికి ఒక జవాబు దొరికే తీరాలి. ఆ జవాబు ఇచ్చే పని ఎవరిది? దేవుడిది. ప్రార్థన చేసే పని ఎవరిది? గనుక మనది. ఏదో ఒక కారణము చేత ఎస్తేరు ప్రార్థన చేశారు, కారణం వచ్చింది. ఏ కారణము? ఒక శ్రమ వచ్చింది. యూదులందరినీ కూడా నాశనం చేసే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ఆ శ్రమ నుండి తప్పించడానికి మొర్దెకై కొంత ప్రయాసపడ్డాడు. అది వివరణగా తెలుసుకున్న తర్వాత ఎస్తేరు కూడా ఏం చేశారు? ప్రార్థన చేశారు. నేనును నా పనికత్తెలను ఎక్కడ ప్రార్థన చేస్తారంట వారు? ఎక్కడ ప్రార్థన చేస్తున్నారంట? షూషాను కోటలో, రాజు కోటలో నేను నా పనికత్తెలు 3 దినాలు ఉపవాసం ఉండి ఆ షూషాను కోటలో ప్రార్థన చేస్తున్నాం. అది ప్రార్థన మందిరం కాదు, అది ఆలయం కాదు. ఆ షూషాను కోటలో 3 దినాలు ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన ఈ శత్రువు మీద జయించడానికి ప్రార్థన. నేను మిమ్మల్ని ప్రశ్న అడిగాను, ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు ప్రార్థన? ఏ కారణం చేత అంటే ఏదో కారణం ఉండాలి. కారణం లేకుండా ప్రార్థన అంటూ ఏది జరగదు. గనక కారణాన్ని బట్టే దేవుడు ఏం చేస్తాడు? కార్యము చేస్తాడు. గనుక నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనము. ఇప్పుడు బైబిల్ తీయండి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనములో ఏముంటుంది అని మనం చూస్తే, 8వ అధ్యాయము 9వ వచనములో మంచి వాగ్దానముతో కూడిన సంగతి ఒకటి మనకు కనిపిస్తుంది. 9వ వచనం, జనులందరూ, బాగా బైబిల్ చూసుకోండి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా, ఇప్పుడు ఏడవటం అంటే ఏంటి? గనక కడుపు నిండా అన్నం తిని నీళ్లు తాగేసి వస్తే ఏడుపు వస్తుందా? బాధ ఉంటే బాధ అర్థం అవుతుంది. అలాగే తెలుగులో ఒక సామెత ఉంది, విన్నారు లేదు? చింత లేనివాడు సంతలో పడుకున్నా నిద్ర అవుతుంది, చింత ఉన్నవాడు ఎక్కడ పడుకున్నా నిద్ర రాదు. అంటే మీకే చింత ఉంది? సరే, ఏదో చింత ఉండొచ్చు కాక, మనకు తెలియదు. ఇక్కడ ఒక దినాన్ని ఏర్పాటు చేసుకొని ఆ దినమున జనులందరూ, లేక మీరందరూ, మీతో పాటు నేను కూడా, గనుక జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు మొదటగా ప్రార్థన చేయాలి అంటే, మొదటగా ప్రార్థనలో గట్టిగా స్థిరముగా ఉండాలంటే ఏం చేయాలా? దేవుని మాట వినాలి, దేవుని వాక్యం చదవాలి. వాక్య ప్రకారముగా దేవుని మాటలు వింటే నువ్వు జాగ్రత్తగా ఉండగలవు, నువ్వు జాగ్రత్తగా పనిచేయగలవు, జాగ్రత్తగా మోకరించగలవు, జాగ్రత్తగా ప్రార్థన చేయగలవు.
ఆ దేవుని మాటలు వినకుండా దేవుని మాటలు వినకుండా ఆచారపూర్వకంగా వస్తే అస్థిరమైన పద్ధతులే ఉంటాయి కానీ స్థిరమైన పద్ధతులు ఉండవు. దేవుడు ఎవరు? స్థిరమైన వాడు. దేవుని వాక్యము స్థిరమైనది. దేవుని నమ్మిన వారు స్థిరమైన వారు. అంటే మిగతా వారు స్థిరమైన వారు కాదంటే కొడతారు మరి. వాళ్ళు కూడా స్థిరమైన వారే. కాబట్టి వారు స్థిరమైన దాంట్లో ఉన్నా కానీ కొంచెం అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. మనం స్థిరమైన దాంట్లో ఉన్నాం కానీ అది కరెక్ట్ అయిన స్థిరంగా ఉన్నామో లేదో కొన్ని కన్ఫ్యూజ్లో ఉంటున్నాం. కాబట్టి ఈ కన్ఫ్యూజ్ పూర్తిగా మనం క్లియర్ చేసుకోవాలంటే ఏం చేయాలా? దేవుని మాటలు వినాలి, దేవుని వాక్యం వినాలి. దేవుని వాక్యం వింటే నువ్వు ఎలా ప్రార్థన చేయగలవో, నువ్వు ఎలా మోకరించగలవో, ఎంత ప్రార్థన చేయగలవో నీకు తెలియకుండానే దేవుడు ఏం చేస్తాడు? తన పరిశుద్ధ ఆత్మ శక్తిని దేహములోనికి, హృదయములోనికి పంపిస్తాడు. అలా పంపించినప్పుడు ఎంత ప్రార్థన చేసినా కానీ అలసట రాదు. ఈ శక్తి పొందుకొనటానికే దేవుని మాట వినాలి, వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి. కనుక అందుకు దేవుని శక్తి అందుకొనడానికి ప్రార్థన చేయాలి, దేవుని శక్తి తెలుసుకోవడానికి ప్రార్థన చేయాలి. అది ఏమో ముందు వస్తుంది. వాక్యం ఉంది ఏంటి చెప్పండి? రేపటి మాటకు రూపం లేదంట. అది వస్తుంది లేదు, మనకల్లా తెలుస్తుంది. తెలుసా? రేపటి మాటకు రూపమే లేదన్నప్పుడు ఇంకేం తెలియదు. కాబట్టి ఏమంటచ్చు, అదేదో గ్రామం అంట, ఆ గ్రామం ఎక్కడో తెలియదు, అదేదో పేరంట. అంటే ఆధారం లేనటువంటి పరిస్థితులు, ఆధారం లేనటువంటి స్థితులు. గనుక దేవుడు వాక్యములో ఆధారాలతో, సమయాలతో, సందర్భాలతో అన్నీ కూర్చిపెట్టాడు. గనుక అన్నీ కూర్చిపెట్టాడు. అన్నిటినీ కూడా బాగా ధ్యానం చేయాలి. ఈ దినమున వాక్యాన్ని బట్టి మరి ఈ మందిరాన్ని, ఈ స్థలాన్ని ప్రతిష్ఠ చేసినటువంటి దేవుడు నిన్ను కూడా ప్రార్థన చేయటానికి ప్రతిష్ఠత చేసుకుంటాడు. ఎందుకని? ప్రార్థన చేయటానికి, ప్రతిష్ఠ చేసుకోవడానికి, అందుకు స్థిరపడటానికి ఈ ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థనలో ఉంటే దేవుడు పరిశుద్ధ ఆత్మ ద్వారా ఏం చేస్తాడంటే ప్రతిష్ఠ చేసుకొని నిన్ను ఒక పనిముట్టుగా, నిన్ను ఒక పాత్రగా, నిన్ను ఒక మంచి వస్తువుగా దేవుడు వాడుకుంటాడు. ఏ జీవి అయినా, ఏ వ్యక్తి అయినా, ఎవరైనా, ఏ వస్తువైనా దేవుని సేవకి ఉపయోగమే. గనుక ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నీవు దేవునికి ఎంత ఉపయోగపడుతున్నావు ఒకటి. రెండోది, నీవు సంఘానికి ఎంత దోహదపడుతున్నావు రెండోది, నీవు నీ స్వంత ప్రయత్నములలో ఎంత ఆసక్తి కలిగి నిలబడుతున్నావు. ఎప్పుడు దేవుని పక్షంగా ఉంటే నిలబడగలవు, ఎప్పుడు దేవుని పక్షంగా ఉంటే సంఘపక్షంగా పనిచేయగలవు, ఎప్పుడు దేవుని పక్షంగా ఉంటే నిన్ను నీవు చూసుకోగలవు, కరెక్ట్గా ఉన్నావా లేదని చూసుకోగలవు. అది దేవునికి కావాల్సింది. ఉపవాస దినము గనక ఆచారపూర్వకంగా చేసేది ఉపవాస ప్రార్థన కాదు. గనక మరి ఉపవాస ప్రార్థన ఎలాగంటే చాలా మరి ఆసక్తితో చెయ్యాలి. నువ్వు ఎలాగుంటున్నావు అనేది కాదు, నువ్వు అన్నం తిన్నావా, భోజనం చేసేవా లేదన్నది కానీ దేవుడు ఏం చూస్తాడు చెప్పండి? హృదయాన్ని చూస్తాడు. ఆ హృదయం శుభ్రంగా ఉంది కనుకోండి, ఈ అన్నం అవసరం లేదు, ఈ అన్నం ఆటంకం లేదు. అన్నము నీళ్లు మానేయాలి. ఉపవాస ప్రార్థన దేనికంటే ఈ శరీరం చెప్పినట్లుగా మనం వింటున్నాము కానీ మనం చెప్పినట్లుగా శరీరం వినాలి. ఆ వినటం తగ్గించుకోవడం కోసమే ఈ యొక్క ఉపవాస ప్రార్థన. తినొచ్చారా, తినకుండా వచ్చారా? అమ్మా మాట్లాడలేదు. తినకుండానే వచ్చారా? సరిగ్గా భోజనం ఉంటే అయిపోయింది అనుకుంటా. అమ్మా భోజనం ఉంటాయి కాబట్టి మనం రోజు తీసుకునే భోజనం ఎక్కడ చోట దొరుకుతుంది, ఒక గంట ఎక్కువ తక్కువ అయింది. కానీ దేవుడి దగ్గర ఆత్మీయ ఆహారము ప్రతి నిమిషానికి కూడా మనిషి కావాల్సిన ఆహారము దేవుని యొద్ద అందుకొని దాన్ని భద్రపరుచుకొని ధ్యానం చేసినప్పుడు అది మంచి అలవాటుగా మారి మంచి ఆశీర్వాదకరముగా ఉంటుంది. ఇది మొదటి. దీంట్లో చాలా ఉన్నాయి అని చెప్పడానికి కుదరదు. కాబట్టి ఉపవాస ప్రార్థన ద్వారా దినాన్ని ప్రతిష్ఠించిన దేవుడు
ఈ మందిరాన్ని, స్థలాన్ని ప్రతిష్ఠించిన దేవుడు, సంఘాన్ని ప్రతిష్ఠించిన దేవుడు, సంఘములో ఒక్కొక్కరిని కూడా ఒక పని మీద దేవుడు ప్రతిష్ఠత చేసుకొనును. ఇది మొదటిది. రెండవది, వ్రత దినము ఏర్పరచుడి. వ్రత దినం అంటే ఏంటి తెలుసా అండి? వ్రత దినం అంటే అలా ఏంటో తెలుసా అమ్మా? వ్రత దినం అంటే ఏంటి? వ్రత దినం అంటే కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వ్రత దినం. ఒక్కొక్కరు చూడండి, వేళ పొద్దునుంచి లేచి సాయంత్రం వరకు కూడా ఎవరితో మాట్లాడకూడదు. అదొక వ్రతం. దాన్ని ఏమంటారు చెప్పండి? మౌన వ్రతం. అబ్బో, బాగానే క్లారిటీ ఉంది. మౌన వ్రతం. సరే, ఈ మౌన వ్రతం వాళ్ళ వ్రతంలో వాళ్ళు ఉన్నారనుకోండి. ప్రార్థన చేసే వాళ్ళ వ్రతం ఏంటి? ప్రార్థన చేసే వాళ్ళ వ్రతం ఏంటి? గనక వ్రత దినము ఏర్పరచుడి. ఈ దినము, ఇలాంటి ఒక దినం ఏర్పాటు చేయండి. దానికి ఒక పద్ధతి పెట్టండి, దానికి ఒక పేరు పెట్టండి. దానికి ఒక పేరు పెట్టి ఆ దినాన్న వ్రత దినముగా ఏర్పాటు చేసి ఆ దినములో ఏం చేయాలా? పెద్దలు, చిన్నవారు, యాజకులు, మిగతా అందరు కలిసి ఏం చేయాలా? ఆ దినాన్ని ముందర అందరి చెవులకి, అందరింటికి కూడా పలానా రోజున ప్రార్థన 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 ఉందని అందరికీ కూడా తెలియచేయటం. ప్రకటన. వ్రత దినము అందరూ కలిసి ఏకముగా కూడుకొని ఒకే తలంపు కలిగి ఒకే మార్గములో ఉండి ఒకే మార్గములో దేవుని ఏర్పాట్లో సాగినప్పుడు అది ఏమవుతుంది? ఏకమవుతుంది. గనక ఆ ఏకం ఏమవుతుంది? రెండవదిగా వ్రతముగా, పనిగా మారుతుంది. ఇప్పుడు ఈ వ్రత దినము ఇది మన పద్ధతులు మనం మార్చుకోవడానికి, మనలో ఉన్న పద్ధతులు వదిలిపెట్టడానికి, దేవుని పద్ధతులు నేర్చుకోవడానికి ఈ వ్రత దినం. దేవుని పద్ధతులు నేర్చుకోవడానికి ఈ వ్రత దినము. కాబట్టి ఈ దినం ఉపవాస ప్రార్థన ఎంతమంది సంతోషిస్తున్నారమ్మా? నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక 50% సంతోషం, ఒక 70% సంతోషం. ఎంత సంతోషం ఉంది? మీలో సంతోషం ఉంది అని మీరు నిరూపించుకోవాలంటే ఈరోజు సాయంత్రం వరకు మీరు కదలకూడదు. మీరు కదలకూడదు, మెదలకూడదు. ఏం జరుగుతుందో కార్యాన్ని వీక్షించాలి, గ్రహించాలి. అలా గ్రహింపులోనికి వెళితే సాయంత్రం కాదు, రాత్రి అయినా మళ్ళీ పొద్దుపొడిచినా కానీ ఆ సమయం ఏమవ్వదు, అర్థం కాదు, తెలీదు. మనం దేవుడి దృష్టిలోకి వెళ్ళిపోయి ఉంటాం కాబట్టి సమయం అర్థం కాదు. సమయం అర్థమైంది అనుకోండి, ఈడు ఎప్పుడు ముగిస్తాడు రా బాబా, ఈడు సరిగ్గా సమయానికి 1 గంటకు మొదలు పెట్టాడు అనుకుంటారు. అవునా కదా? కొన్ని సందర్భాలు విచిత్రంగా ఉంటాయి. గనక ఇలా ప్రార్థన చేసినప్పుడు ముందేం జరుగుతుందో దేవుడు చెప్తాడు, ఏం జరగబోతుందో దేవుడు చెప్తాడు. అది తెలుసుకోవడానికే వ్రత దినము, అది తెలుసుకోవడానికే ఏర్పాటు దినం, అది తెలుసుకోవడానికే ఈ సిద్ధపాటు దినం. కాబట్టి ఇది మీకు సిద్ధపాటు దినము. యూత్ లేని వారికి ఒక సిద్ధపాటు దినం ఉంది, యూత్ లేని వారికి ఒక సిద్ధపాటు దినం ఉంది. అది సబ్బతు దినం, అది సబ్బతు దినం, శనివారం. కాబట్టి అలాగే ఇంకొక సిద్ధపాటు దినం ఉంది. ఆ సిద్ధపాటు దినమును ఏం చేస్తారంటే వారందరూ కలిసి ప్రార్థన చేస్తారు. అది యేసు ప్రభువుని సిలువేసిన సందర్భం, సమయం. ఆ సమయానికి వాళ్ళు ఎక్కడున్నా, మార్గంలో ఉన్నా కానీ ప్రార్థన చేస్తారు. అది తలంచుకొని రేపటి దినానికి సిద్ధపడడానికి ఈ సబ్బతు దినాన్ని వారు ఏర్పాటు చేసుకొని ఆ దినాన్ని చాలా శ్రేష్టతగా, నిష్ఠావంతులుగా దాన్ని పట్టించేవారు. గనుక దానిని అనుసరించేవారు. ఈ ఏర్పాటు వ్రత దినము ఏర్పాటు చేసుకుని దాంట్లో ఒకవేళ ఎవరైనా దారి తప్పితే, ఎవరైనా రాకపోతే, ఎవరైనా ఏకీపించకపోతే ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసండి? ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసా? ఇల్లు బీకి దాన్ని ఎన్నిబద్ద నిలువబెట్టి దాని మీదే వారందరిని కూడా ఏం చేస్తారంట? ఉరి తీస్తారు. అంత కఠినమైనటువంటి శిక్ష, అంత కఠినమైనటువంటి శిక్ష. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి అంతకంటే మరి కఠినంగా
అది చేస్తే పాపము, తప్పితే పాపము, తప్పితే శిక్ష. కనుక ఇక్కడ మనం చూసే యొక్క దృష్టి ద్వారా సరిగా చూడకపోతే పాపం. ఒక సంగతి చెప్తానేనండి, మీకు అర్థమవుతుంది. ఈ మన శరీరములోనికి, మన దేహములోనికి పాపం ఎలా వస్తుంది అంటే, ఫస్ట్ పాయింట్ చూపు ద్వారా పాపం లోపలికి వస్తుంది. రెండవది క్రియల ద్వారా ఎదుటి వారికి పాపాలు కనపడతాయి. మూడవది ఏం చేస్తున్నారో కూడా వారికి అర్థం అవ్వదు. అంటే మనం ఉపవాస ప్రార్థన పెట్టుకున్నప్పుడు, ఈ వ్రత దినం ఏర్పాటు చేసుకున్నప్పుడు గనక ఏటికి ఉపవాసం పెట్టాలి? మనం వండుకునే పాత్రలకి వాటికి కాదు. కంటికి ఉపవాసం, నోటికి ఉపవాసం, చెవుకు ఉపవాసం, హృదయాలకు ఉపవాసం, చేతులకు ఉపవాసం, కాళ్ళకు ఉపవాసం. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే కంటికి. గనక ఈ కంటికి ఒక జరిగిన సంగతి చెప్తానేనండి. ఒక 26-25 సంవత్సరాలు ఒక మంచి అమ్మాయి ఒక టేబుల్ మీద బట్టలు ఇప్పేసి పడుకోబెడతాడు. పడుకోబెట్టిన తర్వాత ఒక 36 సంవత్సరాలు ఒక మంచి యవనస్తుడు, డాక్టర్, మంచి యవనస్తుడు, చాలా చక్కగా టీవీగా నడుచుకుంటూ వచ్చి ఆ ఎండోస్కోప్ మెడలో వేసుకుని వచ్చి చెకప్ చేస్తాడు. చేసిన తర్వాత అక్కడ ఆ కత్తులు, ఆయుధాలు తీసుకొని ఆమె పొట్ట కోసి ఆ లోపల ఉన్న చెడుగుని తీసేసి పక్కన పడేసి కుట్లేసేసి వెళ్ళిపోతాడు. అతని ఒక వైద్యుడు అతని కంటిలో ఏమాత్రము కూడా మార్పు లేకుండా, మార్పు లేని దృష్టితో అమ్మాయిని చూసి తన పని చేసుకుని వెళ్ళిపోయాడు. అంటే వాక్యము కూడా ఎలాంటిది అంటే, మనం అంత కరెక్ట్గా చూసినప్పుడే మంచిగా కనపడుతుంది. మనం అంత జాగ్రత్తగా చూసినప్పుడే అంత బాగా కనపడుతుంది. జాగ్రత్త చూడలేదనుకోండి, పచ్చకామురులోడికి అది సామెత కానీ నిజం కాదు. అది పచ్చకామురులోడికి అంత పచ్చగా కనపడుతుందని సామెత. అంటే వాడి జీవితంలో అనుభవంలోనే కనపడతాయి. అది పచ్చకామురులోడికి అంత పచ్చగా, వాడికి పచ్చగా కనపడితే లేకపోతే ఎలా కనపడి ఎవరికి తెలుసు? చూసినోడికే తెలుస్తుంది, అది గ్రహించినోడికే తెలుస్తుంది. కాకపోతే వాడికి పచ్చకామురులతో పాటు వాడు సరియైన దృష్టితో చూడట్లేదు కాబట్టి వాడికి ఆ అనుభవంతో పాటు వాడికి ఏమొచ్చింది? ఇది తగులాడింది. ఇక్కడ ప్రాబ్లం అయిపోతున్న సంగతి వాడికి అర్థం కావట్లా. కాబట్టి వ్రత దినం అంటే చాలా శ్రేష్టమైన దినం. ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినము, దేవుడు మనకిచ్చిన లేక మీకు ఇచ్చిన బహుమానకరమైన దినము. మూడవది గనక ఇక్కడ ఈ లేవీకాండము 23వ అధ్యాయము 36వ వచనములో ఒక సంగతి ఉంటుంది. లేవీకాండము 23వ అధ్యాయము 36వ వచనం. ఈ వాక్యములో చూస్తే 7 దినములు బాగా గ్రహించాలి. 7 దినములు ఏం చేయాలంట? ఏం చేయాలా? హోమము చేయాలి. హోమము అంటే అది వేరే అంశము. సరే, ముందర చదవండి. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది ఆ పని చేయటములో అది ఎలా ఉంటుందంట అండి? పరిశుద్ధ సంఘముగా కూడుకొని పరిశుద్ధ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు అది పరిశుద్ధ నియమముగా, అదొక గొప్ప దినముగా. కనుక అదొక గొప్ప దినముగా దేవుడు దానిని మీరు గురిగా పెట్టుకొని ఆ దినాన్న మీరు పరిశుద్ధంగా ఉండాలి, సంఘం పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి ఆ దినాన్న దేవునికి హోమం అర్పించేటప్పుడు ఎలాగుండాలంటండి? ఎలాగుండాలా? చాలా మరి దైవజనులు రాసినటువంటి పుస్తకాల్లో పరిశుద్ధతను గూర్చి వస్త్ర శుద్ధి, శరీర శుద్ధి, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ కంటి శుద్ధి, నోరు శుద్ధి, చెవుల శుద్ధి, ఈ శుద్ధులన్నీ కూడా ఉండాలి. కనుక ఈ శుద్ధులన్నిటితో పాటు మనము దేవుని ఆత్మశక్తి పొందుకున్నప్పుడు
ఆ శుద్ధి మనము చేసినప్పుడు ఆ హోమము దేవునికి, ఆ హోమము అర్పించినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తుంది. సుమారుగా మన కన్ను ప్రార్థన, మన కన్ను దేవుని చూస్తుందా? చెప్పండి, కన్ను దేవుని చూస్తుందా? చూడదు. ఏం చూస్తుంది? ప్రార్థనే చూస్తుంది. కాబట్టి నీ ప్రార్థన ధూపము వలె దేవుడి దగ్గరికి వెళ్ళాల. అలా ధూపము వలె దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి ఆ ప్రార్థనకు తగ్గ ప్రతిఫలము వారికి అనుగ్రహిస్తారు. గనుక నీ ప్రార్థన నీ చుట్టూ తిరిగితే, నీ ప్రార్థన గనుక ఇక్కడిక్కడే తిరిగితే, ఆ ప్రార్థన ధూపం వలె దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే దేవునికి మనకి ఆ దినానికి ఏమి లేదు, సంబంధము లేదు. గనుక మన సంబంధము కలిగిన వారుగా ఉండాలంటే ఏం చేయాలా? ఆ దినాన్న ఎంత శ్రేష్టమైన దినముగా దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు భయపడుతూ వణుకుతూ దేవుని సన్నిధికి రావాలి. గనక మరి దేవుని సన్నిధికి చాలా భయభక్తులతో రావాలి. అలాంటి వారిని దేవుడు దీవిస్తాడు. నాకు అన్నీ తెలుసు, నాకు అంతా తెలుసు, నేనే ముందర వెళ్ళాలి, నేనే ముందర చదవాలి, నేనే ముందర పాట, ఈ పనులు దేవుడి దగ్గరే పనిచేయి. ఇలాంటి పనులు దేవుడి దగ్గర పనిచేయి. ఎలా పనిచేయాలి? నేను పాడలేని ప్రభువా అంటే నిన్ను పాడేలా చేస్తాడు. నేను చదవలేని ప్రభువా అంటే నేను చదివేటట్లు తీసుకొస్తాడు. నేను తప్ప ఎవరు చదివేవారు లేరనుకో, చదవకుండా చేస్తాడు దేవుడు. కాబట్టి ఆ దినం వేరు, ఇది మనం అనుకున్న దినం వేరు. ఆ దినము అది శ్రేష్టమైంది. కాబట్టి మీ అందరిలో మీకు ఇష్టమైన దినం ఏది చెప్పండి? మీకు ఇష్టమైన దినం ఏదో ఒకటి ఉంటుంది కదా. ఏ దినం లేదా అమ్మ? ఏ దినం లేదా? ఏ దినం లేదా? ఆదివారమా? మీది ఎందుకు అవుతుంది ఆదివారం? పుట్టినరోజా? సర్లేండి, ఇలా చెప్పుకుంటూ పోతే టైం వేస్ట్ అయిపోతుంది. ఏ దినము మహా గొప్ప దినం అంటే నువ్వు దేవునిలోనికి వచ్చిన దినం గొప్పది, నువ్వు రక్షణ పొందిన దినం గొప్పది, నువ్వు దేవుడు ఏర్పాట్ల సంఘములో సభ్యురాలుగా చేరిన దినం గొప్పది. ఆ దినం కంటే ముందున్న దినాలు, జరిగిపోయిన దినాల కంటే ఆ దినం చాలా గొప్ప దినం. నేను నమ్మి బాప్తీసం పొందటానికి 4 ఊర్లు సువార్త చేసి బాప్తీసం తీసుకున్నాను. ఏమ్మా? 4 ఊర్లు సువార్త చేసి బాప్తీసం తీసుకున్నాను. ఆ దినం ఎంతో గొప్పది నాకు. ఆ దినం ఎంతో శ్రేష్టమైనది. గనుక ఆ దినము గనుక నా జీవితానికి మార్గం వేసిన దినం, నా జీవితానికి మార్గముగా ఏర్పడిన దినం. గనుక ఏ రోజు గొప్ప చెప్పండి? ఆ రోజు గొప్పది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వచ్చే దినాలన్నీ కూడా గొప్పవే. అంతకుముందు దినాలన్నీ కూడా పోయినాయి. ఎక్కడ పోయినాయి? అయ్యే జ్ఞాపకం లేవు. కాబట్టి ఆ రోజు గొప్పది. ఆ రోజు మీకు కూడా గొప్పది. ఆ రోజు మీ జీవితాల్లో కూడా గొప్పది. జ్ఞాపకం పెట్టుకోవాలి. సరే, మూడవదిగా చూస్తే యెహోవాను బతిమాలుకొనుట. ఏం చెయ్యాలా? యెహోవాను ఏం చేయాలి? బతిమాలుకొనుట. ఎలా బతిమలాడాలంటండి? ఎలా బతిమలాడటం వచ్చా? బతిమలాడటం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? మనకి బాగా దగ్గర వ్యక్తి ఉంటే ఆ దగ్గర వ్యక్తి దగ్గరికి వెళ్ళి చనువుగా అయితే నాకు ఇది కావాలి, నాకు అది అవసరం, అది ఆ వస్తువు నాకు అని అడుగుతాం. ఒకవేళ కొత్త వారి దగ్గరికి వెళ్తే ఏం అడుగుతాం? ఒకవేళ నేను అడిగితే ఇస్తాడో ఇవ్వడు, లేకపోతే నేను అడిగితే అది ఇస్తాడో లేక పట్టుకెళ్ళమంటాడో వద్దు అంటాడో, రకరకాలైన అనుమానాలతోటి అది వస్తువు అవసరం కాబట్టి అవసరాన్ని బట్టి ఏం చేస్తాము? అడుగుతాం. అడగటానికి ఇష్టపడతాం. అడగటానికి ఇష్టపడినప్పుడు గనుక ఎవరి దగ్గర ఎవరెవరు ఏమేమి అడుగుతారు? బిడ్డలైతే తల్లిదండ్రుల దగ్గర చాలా ధారాళంగా నాకు అది కావాలి నాన్న, ఇది కావాలమ్మా అని అడుగుతారు. అదే చూడండి, ఒక తండ్రి కడుపులో పుట్టినటువంటి బిడ్డలు కూడా వాళ్ళ సహోదరుల్ని, పెద్దవారిని చిన్నవారు అడగటానికి సంకోచిస్తారు. పెద్దవారు చిన్నవారిని అడిగినా చిన్నవారు పెద్దవారిని అడిగి సంకోచిస్తారు. ఏంటంటే సరిసాటిగా ఉంటాం, వాళ్ళని అడిగితే ఏం బాగుంటుంది, ఎక్కడో కొంచెం ఏమొస్తుంది, భిన్నాభిప్రాయాలు. కాబట్టి ఇలాగ అడిగితే తక్కువైపోతాం, లోకువైపోతామని. సరే, ఎందరిని స్నేహితులను అడిగినా ఒక రకంగా ఉంటుంది, బంధువులను అడిగినా ఓ రకంగా ఉంటుంది, ఎవరిని అడిగినా ఒక్కొక్క రకంగా ఉంటుంది.
కానీ ఏ మతం వారు అడిగినా, ఏ భాష వారు అడిగినా అందరికీ ఒకేలాగే ఉండేదేంటి? దేవుని వాక్యము మాట. నాకోలాగా ఉంటుంది, నీకోలాగా ఉంటుంది, ఇతరులకోలాగా ఉంటుంది కాదు. గనక మన సృష్టికర్త అయినటువంటి తండ్రి దేవుడి దగ్గరికి వెళ్ళి మనకేం కావాలో ఏం చేయాలా? ప్రార్థన రూపంగా దానికి ఒక అంశం పెట్టి, అది కావాలి, ఈ అంశం పెట్టి ఆ వస్తువు కావాలని దేవుణ్ణి ఏం చేయాలా? అడగాలి. ఇప్పుడు అడగటానికే వచ్చి ఉన్నారు అనుకుందాం. గనక అడగటానికే వచ్చి ఉన్నారు గనక బతిమాలు కొనుటంటే ఎలా చతికిలు కూర్చొని బతిమలాడమా? లేకపోతే నాలంటాడు ఎవడో టైం తప్పి వచ్చి బోధించడానికి వస్తే నేను ఎక్కువ నిలబడలేండిరా, కాబట్టి నాకు ఏదైనా సాపతే కుర్చీ తెస్తే కుర్చీ మీద కూర్చొని చెప్తాను అన్నాడంట. మా అయ్యగారు వచ్చినా ఎలాగో కుర్చీ మీద కూర్చొని బోధిస్తున్నాడు కాబట్టి మీరు సాప తెచ్చేసారు, మేము సాప వేసుకుని పడుకుని ఉంటాం అన్నారంట. నాయన ఇక నేను కుర్చీ మీద కూర్చొని బోధిస్తే ఏముంది, మీరు సాప మీద పడుకుని ఉంటే ఏముంది చెప్పండి? ఈ రెండిటికి సూట్ అవ్వలేదు. ఇక్కడ బోధించే వాడి దగ్గర ఒక రకమైన బలహీనత ఉంది, అక్కడ వినే వారి దగ్గర ఇంకొక రకమైన బలహీనత ఉంది. ఈ బలహీనతలు తీసివేయటానికే, మనం తొలగించుకోవడానికే బతిమలాడాలి. గనక ఎలా బతిమలాడాలంటండి? ఆ బతిమలాడడం చాలా మరి బాగుంటుంది. బతిమలాడడం అంతా చెప్పడం కుదరదు కాబట్టి ఒక ఆయన బతిమలాడాడు. ముందర ఒక 400-500 మందిని వేసుకొని వస్తున్నాడు అన్నగారు, వెనకాలేమో మామగారు 300 మందిని వేసుకొని వస్తున్నాడు. ఇక ఇద్దరి మధ్యన ఏం చేయాలో తెలియట్లేదు మనోడికి. ఆడి చేతికి దొరికిన అయిపోయాయి, ఈ చేతికి దొరికిన అయిపోయాయి, ఇంకేమీ లాభం లేదని చెప్పేసి ఈ భార్యల్ని బిడ్డల్ని దారిలో పెట్టే గొర్రెల్ని మందలుగా చేసి మీరు వెళ్ళిపోండి, నేను బ్రతుకుంటే మరలా మిమ్మల్ని కలుస్తానని చెప్పేసి టాటా చెప్పేసి మనోడు ఎబ్బోగిరి దగ్గరికి వచ్చి మొదలుపెట్టాడు. ఏం మొదలుపెట్టాడు? ఇక నాకు దిక్కు ఎవరు లేరిక, యేసయ్యా నువ్వే ఒకటి దిక్కు, యెహోవా దేవా నీవే దిక్కు, ఈ గండం నుంచి తప్పించేవాడు ఎవడు లేడు. అలాగా చాలాసేపు దేవుడితో ఏం చేశాడంటండి? పెనుగులాడడం మొదలుపెట్టాడు. పెనుగులాడడం, వీడు చాలా మొండోడు. ఆ గర్భం నుంచి వచ్చేటప్పుడు ఆడ కాలు మడం పట్టుకుని వచ్చాడు కాబట్టి వీడు మొండోడు. వీడు ఎలాగ పానవాడిని కాడికి ఏమన్నాడు దేవుడు, అరే నీ పేరేంటండి? నాకేం తెలుసా, నీకే తెలుసా అన్నాడు. నీ పేరేంటంటే నాకు తెలియదు, నీకే తెలుసా అంటున్నాడు. యాకోబుని దేవుడు అడిగిన మాట, నాకు తెలియదు నీకే తెలుసా అంటున్నాడు. యాకోబు అంటే ఏంటి? మోసగాడు అన్న పేరు తనకు తెలిసి యాకోబు గారికి. నా పేరేంటో, నా పేరులో ఉన్న అర్థం ఏంటో తెలుసని యాకోబు గారికి, నేను మోసగాడిని, ఈ మాట నేను ఎలా చెప్పుకోగలనంటే నీకే తెలుసు ప్రభు అని. అలా నీకే తెలుసు అన్న తర్వాత ఏం చేస్తున్నాడు? గనక అప్పుడు దేవుడు కనికరించి వీడు తెల్లవాళ్ళు ఇలాగే ఉండేలాగా ఉన్నాడు వీడు అని చెప్పేసి 20 మీద ఒక్కటి మొత్తాడంట. వాడు సరి చేసుకోవడానికి ఇలాంటి మొట్టికాయలు జీవితంలో మనుషులకి ఎన్ని పడినా కొందరికి అర్థం కావు, ఎన్ని పడినా అర్థం కావు, ఎన్ని శ్రమలు వచ్చినా కానీ అర్థం కావు. అలా కొంతమంది అర్థం చేసుకుని పద్ధతిగా మార్చుకునే వాళ్ళు ఉంటారులేండి. అలాగే ఈ యాకోబుకి చివరికి వచ్చేసరికి పాదాల దగ్గర పడి గనక దేవుడు ఏం చేశాడంటండి, యాకోబు అన్న మాటకి నీవు గనక మరి ఇలా పేరు కలిగినందుకు ఈ పేరు కాకుండా ఆశీర్వాదకర్తగా నిన్ను ఇశ్రాయేలుగా దీవించాను. నీవు ఎప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి మారుతావో అప్పుడు నీ జీవితం మారుతావు. ఎప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి నీవు మారాలనుకుంటావో దేవుడు అప్పుడు మారుస్తాడు. ఎప్పుడు దేవుడి వాక్యాన్ని చదివి నీ మారాలనుకుంటావో, వినాలనుకుంటావో, విన్నప్పుడు ఆ క్షణంలోనే దేవుడు నిన్ను మారుస్తాడు. మార్చిన తర్వాత పాతవాన్ని విడిచి యాకోబులా కాక ఎలా ఉండాలా? ఇశ్రాయేలు. ఇప్పుడు ఇశ్రాయేలుగా వచ్చాం అంటే ధైర్యముగా, ఇప్పుడు ధైర్యంగా అడగటానికి ధైర్యంగా గనక ప్రార్థన చేసి ఎలా పోరాడంటండి యాకోబు? మగసిరివ గలవాని వలె పోరాడి గెలుచుకొచ్చాడంటండి. గనక మనకి ప్రార్థనలో పోరాటాలు ఉంటాయి. దేవుణ్ణి ప్రార్థన చేసినందుకు, రక్షణ పొందినందుకు పోరాటాలు ఉంటాయి. ఈ పోరాటాల మధ్య గనక పడిపోకూడదు. ఇక్కడ ఒక సామెత చెప్తానండి. పాల యాంచో గారి పుస్తకాలు మీరు చదివారు తెలియదు నాకు. పాల యాంచో గారి పుస్తకాలు అని ఉంటాయి. ఆ పాల యాంచో గారు ఏం చేస్తారంటే 2 చిన్న కప్పలు తీసుకొచ్చి
ఒక డబ్బాలు పెడతాడు. ఈ డబ్బాలు పెట్టిన తర్వాత మరుసటి రోజున ఒక మట్టి పాత్ర తీసుకొచ్చి ఆ మట్టి పాత్రలో ఈ 2 కప్పల్ని ఆ 1 లీటర్ పాలేసి దాంట్లో తోడేసి బాగా గట్టిపడిపోయిన తర్వాత ఈ 2 కప్పలు తీసుకెళ్ళి దాంట్లో వదిలిపెడతారు. ఈ 2 కప్పలు తీసుకెళ్ళి దాంట్లో వదిలిన తర్వాత ఈ కప్పలు ఏం చేస్తాయంటే బాగా ఫైట్ చేస్తాయి, దాంట్లో తిరుగుతాయి, బాగా రౌండ్ తిరుగుతాయి. తిరగ్గా ఈ పెరుగు ఏమైపోతాయి, పగిలిపోయి నీరుగా అయిపోయి ఈ కాలుకి పట్టివ్వకుండా అయిపోతాయి. పట్టివ్వకుండా అయిపోయినప్పుడు ఒక కప్ప ఇక నా ప్రయాసం జీవితం ఇంతేనేమో, ఇక నేను బయటికి వెళ్ళలేను అని చెప్పి ఒక కప్ప సకానికి మునిగిపోయి తలకాయ ఒకటి పైకి పెట్టుకుని ఉంటుంది. ఇంకొక కప్ప ఏం చేస్తా, సావైనా సరే బతుకైనా సరే ఇంకా కాసేపు ఈదుతాం ఏదైతే అయిందంటే బాగా ఫైట్ చేస్తా ఈదుతా ఉండగా ఏమైందంట, ఆ పైనున్న ఆ వెన్న ముద్ద కట్టి ఆ ముద్ద కట్టగా ముద్ద మీదకి వచ్చి కాసేపు ఈ కప్ప ఆయాసం తగ్గేదాకుండి ఈ ఆయాసం తగ్గిన తర్వాత ఒకేసారి ఊపి తెచ్చుకొని ఆ ముంతలోంచి బయటికి ఎగిరి పడిపోగా ఇంత సృష్టి ఇంత పవిత్రమైనటువంటి ప్రదేశాన్ని చూసినప్పుడు చాలా సంతోషం అంట. ఈ 2 విశ్వాసుల్లో ఒక విశ్వాసి వెనకలాగుతుంది, ఒక విశ్వాసి ముందరికి వెళ్దామంటుంది. కాబట్టి 2 విశ్వాసులుగానే ఉంటే ఎంత బరువైనా తీసుకెళ్ళచ్చు, ఎంత దూరమైనా నడిచి వెళ్ళచ్చు. కాబట్టి ఈ మొదటి కప్ప తన విశ్వాసములో తన ప్రార్థనలో దేవుని అడగలేక అవిశ్వాసి అయినటువంటి విశ్వాసి ఉండిపోతే విశ్వాసి అయినటువంటి విశ్వాసి ప్రయత్నం చేయగా సాధించి ఏమొచ్చింది, పౌలు గారు అంటున్నారు, నేను నా పరుగు ముట్టించేశాను. ఎక్కడికి ముట్టించాడంట, కడముట్టించాడంట. నువ్వు కడకు ముట్టించలేవు, నువ్వు కడకు వెళ్ళలేవు. నిన్ను కడకు ముట్టించే వాళ్ళు ఎవరు? దేవుడు పక్షంగా ఉంటే నిన్ను కడకు ముట్టిస్తాడు, కడకు తీసుకెళ్తాడు. దేవుడి పక్షం కాకుండా నీ ఇష్ట ప్రకారం వెళ్ళావనుకో నీవు కడకు ముట్టలేవు. కాబట్టి కడకు ముట్టాలి అంటే ఏం చేయాలా, బతిమాలుకునే దాంట్లో చాలా జాగ్రత్తగా తప్పులు లేకుండా చాలామంది తప్పులుగా ప్రార్థన చేస్తారు, తప్పులుగా స్తుతిస్తారు. అలా ప్రార్థన చేయొద్దు అన్నారు దైవజనులు. అమ్మ అలా ప్రార్థన చేయొద్దు, అలా దేవుని స్తుతించవద్దు. నిదానముగానైనా స్పష్టముగా దేవునికి ప్రార్థన చేయి, స్పష్టముగా దేవుని స్తుతించు. గనక గబగబా మాట్లాడటం వలన గబగబా మరి ఇలా చేయటం వలన నా పని బాగుంది, నా పరిస్థితి బాగుంది అని జనాలు మెచ్చుకుంటారు అనుకుని చేసేవాళ్ళు ఉంటారు. అది కరెక్ట్ కాదు. చాలా జాగ్రత్తగా బతిమలాడేటప్పుడు ఎలా బతిమలాడాలో, ఒక అధికారి దగ్గరికి వెళ్తే మనం చాలా నిదానంగా మనకి అవసరమైంది అడిగే వరకు మనకిచ్చే వరకు కూడా అడుగుతూనే ఉంటాం. గనక బతిమలాడే విషయంలో మనం ఎంత జాగ్రత్తగా తగ్గించుకొని అడిగితే, ఇప్పుడు ఒక మందిర స్థలం అడిగారు లేదు, మందిర స్థలం అడిగారు. దేవుడు తెలియకుండానే మందిరంలో ఆ స్థలంలో గుడి కట్టించేది. రెండవది కదా, రెండవది. దాంతోపాటు ఎంతమంది రావాలి అంతమందిని కూడా దేవుడు సిద్ధపాటు చేశాడు. అంటే 1 అడిగితే దేవుడు 2 ఇస్తున్నాడు. దేవుడి క్రమములో 1 అడిగితే దేవుడు 2 ఇస్తాడు. మన క్రమములో 10 అడిగినా 1 కూడా దొరకదు. మన క్రమంలో 10 అడిగినా 1 కూడా దొరకదు. మన క్రమం ఎలాగ ఉంటుందంటే నెమలి పంది 2 కలిపి అడవులో స్నేహం చేసేవంట బాగా. ఈ రాజుగారు వేటకెళ్ళి ఏం చేశాడంటే నెమలి బాగుంది కాబట్టి నెమలిని తీసుకొచ్చి ఇంటి మీద పెట్టుకున్నాడు. చాలా రోజులకి ఈ పంది కూడా ఏం చేసిందంట, అరే నా ఫ్రెండు ఆ రాజు వచ్చి తీసుకెళ్ళిపోయాడు, నేను వాడిని కలుద్దామని ఊర్లోకి వెళ్ళాడంట. ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఆ రాజుగారి దివాణం చుట్టూ తిరుగుతున్నాడంట. ఈ పైనుండి నెమలి ఏం చేస్తావు, రే నేను పైన ఉన్నాను రా అంటే ఈ పైనున్న నెమలిని కింద ఉన్న పంది చూడలేదు. ఎందుకు చెప్పండి, చూసే అవకాశం పందికి లేదు. పైకి ఎప్పుడు చూడదు, పంది కిందకే చూస్తుంది. మన జీవితం కూడా ఎప్పుడు కష్టాలు జోలి లేకపోతే ఈ భూమి మీద జరిగే వాటి వైపుకే చూస్తాం. అలా చూడటం వలన మనకి ఏమి లాభాలు రావు. పైకి చూస్తే ఏమొస్తుందంటే పైన అన్ని నక్షత్రాలు మంచి కనపడతాయి, శ్రేష్టమైనవి కనపడతాయి. ఇంకా
ఆ పరలోకానికి ఇంకా పైకి వెళ్తే ఎవరు కనిపిస్తారు చెప్పండి? పరిశుద్ధ దేవుడు. ఆయనకు ఒక సింహాసనం, ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుడు ఆయన. గనుక నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకించి నెరవేర్పిస్తాడు. ఇకపోతే 4వదిగా పెద్దలను, దేశములో జనులందరినీ కూడా ఏం చేయాలా? సమకూర్చాలి, పిలవాలి. అందరిని ఎందుకు సమకూర్చాలి? అందరు ఎందుకు సిద్ధపడి రావాలి? పెద్దలు ఎందుకు, పిల్లలు ఎందుకు, యవనస్తులు ఎందుకు, వీళ్ళందరినీ ఎందుకు సిద్ధపాటు చేయాలి? ఎందుకు సిద్ధపాటు చేయాలి? ఇందులో సంఘముల అందరూ కూడా పనిచేయవలసిన వారే. పెద్దలు చేయవలసిన ప్రార్థన పెద్దలు చేయాలి, యవనస్తులు చేయవలసిన ప్రార్థన యవనస్తులు చేయాలి, ఇంకా మరి మిగతా వారు చేయవలసిన ప్రార్థన మిగతా వారు చేయాలి. అందరూ కూడా పాత్రలే. ఇప్పుడు మీరు ఈ తిరగలు ఉంటాయి కదా, తెలుసండి మీకు? తిరగలు ఇసిరారా? గనక 2 తిరగలు, తిరిగే రాయి సేవకుడు, కింద ఉన్న రాయి సంఘము. మా పాదిరి గారు తిరిగినట్టు నేను కూడా తిరుగుతానంటే ఇక్కడ గింజలు నలగదు, పిండి కాదు, ఆహారం కాదు, రాదు. మీ పాదిరి ఎవరంటే తిరిగే రాయి, తిరగాలి. మా పాదిరి గారి కంటే నేను 1 డిగ్రీ ఎక్కువ చదివాను, మా పాదిరి గారి కంటే నేను బాగా ఎక్కువ ప్రార్థన చేయగలను, నాకు ఎక్కువ వయసు ఉంది, నాకు సంవత్సరాలు ఉన్నాయి. నీ సంవత్సరాలు ఉన్నా నువ్వు అక్కడే, నువ్వు సంవత్సరాలు ఉన్నా అక్కడే. ఆయన సంవత్సరాలు ఇక్కడికి తీసుకొచ్చినాయి. కాబట్టి ఏంటి అంటే పెద్దలు పెద్దలాగా ఉండాలి, యవనస్తులు యవనస్తులాగా ఉండాలి, బిడ్డలు బిడ్డలాగా ఉండాలి. ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలి. ఇందులో ఎక్కువ తక్కువలు ఏమి లేవు. దేవుడి వాక్యం అందరూ సమానంగానే. గనుక దేవుడి వాక్యం అందరికీ ఒకే వాక్యమే. మనం అందరు చదివిన ఒకటే అధ్యాయమే, ఒకటే వచనమే, ఒకటే భావమే. కానీ అది వినే అర్థం చేసుకునే పరిస్థితుల్లో మాత్రము నీ జ్ఞానానికి నువ్వు ఎంత అర్థం చేసుకుంటావో అంతే అర్థమవుతుంది. అది వచనం. నా జ్ఞానానికి నేను ఎంత అర్థం చేసుకున్నాలో అంత నాకు అర్థమవుతుంది. అదే నా అనుభవం. ఇలాగా ఎవరి అనుభవానికి తగ్గట్లుగా వారికి ప్రార్థన నేర్పించాలి, ప్రార్థన చేయాలి. గనక దేవుని వాక్యం వినటానికి పెద్దలు కానీ చిన్నలకు కానీ అందరికీ కూడా దేవుని వాక్యమే. కన్వేషన్ కీర్తనలో ఒక పాట ఉంటుంది చూడండి. పాపరోగానికి మందు మీరు పరుగెత్తి తినకుంటే దొరకదిక ముందు, పాపరోగానికి పసిపిల్లలకు మరియు పడుచువ వెతికినదియు ముసలి వారికి సహా ముఖ్యమే. ఇది పెద్దవాడికి ఒక వాక్యమే, చిన్నవాడికి ఒక వాక్యమే, పేదవాడికి ఒక వాక్యం లేదు. అందరికీ ఒకే వాక్యమే, అందరికీ ఒకే భావమే. ఎవరు ఎంత వినగలిగితే అంత వారికి వారి హృదయ స్థితిని బట్టి అర్థమవుతుంది. కాబట్టి అందరూ దేవుని వాక్యం వినాలి, అందరూ దేవుడు ప్రార్థన చేయాలి. వీరందరూ దేవుని ఎందుకు దగ్గరికి రావాలి, ఎందుకు పిలవనంపించాలంటే మీరందరూ 1 గంట ప్రార్థన చేసేవారు ఉంటారు, 2 గంటల ప్రార్థన చేసేవారు ఉంటారు, ఇంకా అధికంగా ఎక్కువ ప్రార్థన చేసేవారు ఉంటారు, ఎక్కువగా సన్నిధి చేసేవారు ఉంటారు. మీలో ఎక్కువ సన్నిధి చేసేవారు 1 గంట నుంచి రాత్రి 6 గంటల వరకు ఎక్కువ సన్నిధి చేసేవారు ఎవరు ఉన్నారా అన్నా? ఎవరు మాట్లాడలేదు. 1 గంట నుండి తెల్లవారుజామున 6 గంటల వరకు కూడా సన్నిధి చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక పాయింట్ మీలోంచి తీసేసాం. 2వ పాయింట్, 1 గంట నుంచి అయినా సరే, 2 గంటల నుంచి అయినా సరే ఉన్నారా? 2 పాయింట్లు లేవు. 3 గంటల నుంచి అయినా సరే ఉన్నారా అమ్మా? మీరు లేదు, మీరు వేరే లేదు, మీ వేరే మీరు రాష్ట్రం లేదు, మీకు సంబంధం లేదు. చెప్పండి అమ్మా. 3 గంటల నుంచి 4 గంటల వరకు ఎవరో ఉన్నామంటున్నారు, ఎక్కడ తెలియదు, ఎవరో చేయొచ్చా? సరే, ఒక పాయింటాలకు వెళ్ళిపోయా. మరి సన్నిధి అంటే మామూలుగా లేదు. సన్నిధి అంటే చాలా ఆసక్తితో, చాలా పరిశుద్ధమైనటువంటి నిష్ఠతో సన్నిధి చేస్తే నీ జీవితంలో తెల్లవారితే ఏం జరుగుద్దో దేవుడి దగ్గర నువ్వు తెలుసుకోవడానికి సన్నిధి, ముందేం జరుగుతుందో తెలుసుకోవడానికి సన్నిధి. గనక ఆ సన్నిధి నువ్వు 1 గంట చెయ్యి, లేక 2 గంటలు చెయ్యి, నువ్వు 3 గంటలు చెయ్యి, తెల్లవారు 5 గంటల వరకు చేసుకో, 6 గంటల వరకు చేసుకో. నీ ఆసక్తి కొలది నువ్వు సన్నిధి చేసావనుకోండి, నీకు దేవునికి నీకు బంధం బాగా ఏర్పడుతుంది, బంధం ఏర్పడుతుంది. ఇలాగా
మరి జరిగినటువంటి సంగతులు ఒకటి సాక్ష్యం చెప్తానేనండి, మీకు అర్థమవుతుంది. అమ్మ, నేను మా కుటుంబంలో మా తల్లిదండ్రికి సంతానమే 8 మంది కొడుకులే, ఒక కూతురు. నేను నాలుగో వాడిని. నేను పక్కా ఖతర్నాక్ మనిషిని అన్నమాట. పక్కా ఖతర్నాక్ మనిషిని అంటే వీడిని ఎలా పడగొట్టాలో మొత్తం మీద మనం దగ్గరికి వెళ్ళక్కర్లా, అంతా నీట్గా పడగొట్టేయాలి. అలాంటి వ్యక్తిత్వం. ఒక రాజకీయమైనా సరే, లేక ఒక ఏదైనా సరే, నా ఉద్దేశం ఏంటంటే నాది నేను అంతే, ఇక ఈ మధ్యలో ఎవరు ఉండకూడదు. అలాంటి సందర్భం వచ్చినప్పుడు నా కొరకు మా సంఘం వారు, మా గురువు గారు చాలా ప్రార్థన చేశారు. చేయగా సరే ఎలాగైతే మొత్తమే దేవుడు పట్టుకున్న తర్వాత నేను చేసే పని ఏంటి, ఈ మందిరం చర్చి అంతా సామాను శుభ్రంగా క్లియర్గా పెట్టాలి, కడిగేయాలి, ఎప్పటికప్పుడు చాలా శుభ్రంగా పెట్టాలి. అలా చేసే సందర్భం మాకు మరి మోషేసు ఉపవాస ప్రార్థన వస్తుంది, మీకు కూడా వస్తుంది కదమ్మా. మోషేసు ఉపవాస ప్రార్థనలు వచ్చినప్పుడు సన్నిధి చేస్తే మీరు పరిశుద్ధులను, దేవదూతలను, మన ఆత్మీయ జనుకులను చూడగలరు. ఒకవేళ రాకడ ఆలస్యం అయితే మరలా మేము కలుస్తామో లేదో, అలా సన్నిధి చేసి కనిపెడితే మీ దగ్గరికి ఎవరైనా భక్తులు వస్తే నాకు చెప్పండి, నేను సంతోషిస్తాను. ఏంటి అంటే నేను ఈ 1 గంట కాడ నుంచి ఈ తెల్లవారు 6 గంటల వరకు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకునేవాడిని. నాకు నచ్చంది ఏంటంటే దేవుడు పని చేయకూడదు. ఈ ఇదికి వెళ్తే ఈ కులం అంటాడు వాడు, ఆ కులం వెళ్తే ఆ ఇదికి వెళ్తే ఆ కులం అంటాడు. నాకు కులం అంటేనే పిచ్చి కోపం. నాకు ఇలాంటి జనాల మధ్య మసలు లేదు. గముకుని ఎవడన్నా ఏదన్నా చేసుకుని లేనిపోని కర్మ మళ్ళీ మన మీదకి వచ్చేది. ఆ అభిషేకించిన దావీదు గారు అంటున్నారు, సౌలు రాజుని నేను ఎలా ముడతానో ఆయన అభిషేక్తుడు అన్నా. అలా సందర్భాలు జ్ఞాపకం వచ్చి ఏం చేయలేము. కాబట్టి ఇలా ప్రార్థన చేసుకునే సందర్భంలో చెప్తానండి, మరి మీరు సన్నిధి చేస్తున్నారు, దీర్ఘదర్శులు ఉన్నారు, నాకంటే పెద్ద వయసు వారు ఉన్నారు. కాబట్టి మరి సన్నిధి చేసే వారికి వారి విశ్వాసమును బట్టి దేవుడు భక్తులైన వారిని పంపిస్తాడు, కనబడతాడు, మాట్లాడతాడు. ఇది నిజం. అందులో నిజమైన సంగతులు ఏంటి? మీరు ఎవరెవరు సెలవరాజు గారిని చూసారా? మరి తెనాలి బిఐ గారిని చూశారు మీరు? అమ్మగారు ఒకరే చూశారంట. సరే, మరి ఒరిస్సా సుజీవరాజు గారిని చూసారా? నేను చూశాను. తర్వాత ఇంకొక ఆయన సమీర్ గారు అని ఆయన తర్వాత ఈ మధ్యకాలంలో కోరుకొండ సత్యానందమయ్య గారు ప్రెసిడెంట్గా పనిచేశారు. మీకు అందరికి బాగా సుపరిచితులే. గనుక వీరు ప్రార్థన చేసినప్పుడు నేను అలా ధ్యానంలో ఉన్నప్పుడు నాకు ఒక మంచి కళ వచ్చినట్లుగా వస్తుంది. ఒక సినిమాలో ఏంటంటే ఆ కళ, ఒక తాళం మా పాద్రి గారి దగ్గర ఉండేది, ఒక తాళం నా దగ్గర ఉండేది. నా దగ్గర తాళం చర్చి బాగు చేయడానికి, ఆయన దగ్గర తాళం ఆయన వచ్చి ప్రార్థన చేసుకెళ్ళటానికి. ఇలాగా ఈ తాళము నా దగ్గర ఉంది. ఈ తాళం తీసుకొని మరి నా పని ఏం చెయ్యాలి? సరే, నేను ఆ ప్రార్థనలో ఉండగా ఏమయ్యానంటే నిద్రలోకి వెళ్ళిపోయాను. నిద్ర బాగా తీవ్రంగా వస్తూ ఉంది. ఆ నిద్ర వచ్చినప్పుడు కోరుకొండ సత్యానందం గారు, ఒరిసే సుజీవరాజు గారు, అమ్మ సెలవరాజయ్య గారు, బిఏ తెనాలి శ్యామేలయ్య గారు, తర్వాత వీళ్ళ మధ్యలో ఫాదర్ దేవదాసయ్య గారు చూసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు లేదు నాకు తెలియదు. ఫాదర్ దేవదాసయ్య గారు పంచికట్టు, ఆఫు, మరి కోటు, మంచి అజానుభావుడు, ఎత్తైనటువంటి వ్యక్తి గనుక పెద్ద మరి వెడలిపోయినటువంటి ముఖం. ఇలాగ వీరు మా చర్చి ముందు భాగంలో నిలబడి ఉన్నారు. ఈ సత్యానందం గారు ఏం చేస్తున్నానంటే, అబ్బాయి చర్చి తాళం చేయి, ప్రార్థన చేసుకెళ్తాను. నేనేమంటున్నాను, ఉదయకాలం సోమవారం మా అయ్యగారు వస్తారండి, మా అయ్యగారు వస్తారు కనుక మీరు పొద్దున వెళ్తురు కానీ ఉండండి తాళం అని చెప్పాడు. కాదు, మేము ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతాం అని చెప్పి అన్నప్పుడు నా దగ్గర ఉన్న తాళం ఆయనకి ఇస్తే ఆయన తాళం తీశాడు. చర్చి తీసిన తర్వాత ఈ 2 తలుపులు ద్వారాలు తెరుస్తున్నాయి కదా, ఆ ద్వారం దగ్గర నేను నిలబడి ఉన్నాను. మధ్యలో ఒక ఆయన పెద్ద ఆయన దేవదాసయ్య గారు మోకరించారు. ఈ ఎడమకి కుడివైపుకి ఒకరి వెనకాల ఒకరు ఈ 4 మోకరించారు.
ఇటు ఇద్దరు మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థనలు వింటున్నాను, ఆ ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ బయటకు వస్తే ఈ తాళం తీసుకెళ్ళాలి కాబట్టి నేను ఆ డోర్ దగ్గర నిలబడి ఉన్నాను. ఆ డోర్ దగ్గర ఉంటే వెళ్తా నా దగ్గర తాళం తీసుకున్న ఆయన మళ్ళా తీసుకొచ్చి తాళం నాకు ఇచ్చాడు. నేను మాది రోడ్డు పక్కనే, ఆ రోడ్డు పక్కనే చర్చ్ అయితే మీరు అయ్యో ఉదయకాలం వరకు ఉండండి, మా అయ్యగారు వస్తారు, మీకు వసతులు ఏర్పాటు చేస్తాం అని అంటే, అందులో ఒక ఆయన ఏమన్నా తెలుసా, బైబిల్ మిషను బయలుపరిచిన దేవుని మందిరాలు ఎక్కడున్నాయో అక్కడికి రాత్రంతా కూడా మేము ప్రతి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తాము. ఇక్కడికి వచ్చేసరికి ఆ సమయం అయింది. ఇంకా కొంచెం సమయం ఉంది. గాంధీనగర మరియు ఇంకా కొన్ని ఊర్లు దర్శించుకొని మేము మా ప్రాంతానికి వెళ్ళిపోవాలి అని చెప్పినప్పుడు ఇక్కడ నిలబడి చూస్తే బైపాస్ రోడ్డుకి ఎంత దూరం ఉంటుందో మా మందిరానికి ఈ తూరు పెంపుకి వెళితే ఈ గాంధీనగర్ వెళ్ళే రూట్కి అంత దూరం ఉంటుంది. నేను రోడ్డు మీద నిలబడి వారు వెళ్ళే విధానం చూస్తానే ఉన్నాను. వారు పాటలు పాడుతా చాలా చక్కగా వెళ్తున్నారు. ఏం పాట పాడుతున్నారు తెలుసా? క్రైస్తవ సంగమ ఘనకార్యములు చేయు క్రీస్తు ప్రభువుని సంగతి నేను బాగా ధారాళంగా చూశాను. చూసిన తర్వాత అబ్బా ఇంత జాగ్రత్తగా నేను ఎప్పుడు చూడలేదు. అది జరిగిన కొద్ది రోజులకి రాజమండ్రి సూదికొండ ప్రాంతంలో దేవదాసాయి గారు ఉండే ప్రదేశాలని దేవదాసాయి గారు కూర్చునే కుర్చీ, ఆయన ఉండే సన్నిధి గది, ఆయన స్కూలు వార్డెన్గా పనిచేసిన రూములు అవన్నీ కూడా దేవదాసాయి గారికి దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషను బయలుపరిచాడని చెప్పగా అక్కడున్న పెద్దలు అది అంగీకరించలేదు. ఈ వారం దేవదాసు గారికి సంస్కారం ఇవ్వబడదు అని చెప్పినప్పుడు ఆయన చివరి బెంచీ దగ్గర మోకరిస్తే ప్రభువే వచ్చి ఇచ్చారని ఆ బెంచీని కూడా ముట్టుకుని వచ్చాను. ఆయనని నువ్వు తీసుకోకూడదు, రాకూడదు అని చెప్పిన ఆ సందర్భాన్ని బట్టి అదే బెంచ్ దగ్గర ఆయన మోకరించాడని అప్పుడున్న ఒక పెద్ద ఆయన పాదిరి గారు ఆ మాటలు చెప్పినప్పుడు ఆ బెంచ్ దగ్గర కాసేపు చూసి ఈ ప్రాంతాన్ని చూసి వచ్చినప్పుడు చాలా సంతోషించాను. సన్నిధిలో ఉంటే ఎంత సంతోషమో తెలుసండి. సన్నిధిలో ఉంటే ఎంత సంతోషం తెలుసా? సన్నిధిలో ఉంటే నీ కుటుంబ రక్షణ పడుతుంది. నీ సన్నిధిలో ఉంటే నీవు నీ స్నేహితులు రక్షించగలవు. సన్నిధిలో ఉంటే నీ గ్రామాన్ని రక్షించగలవు. సన్నిధిలో ఉంటే నీవు దేవునికి ఉపయోగపడతావు. గనుక సన్నిధిలో ఉంటే దేవునికి పని చేయడానికి ఉపయోగపడతావు. నీవుగా ఉంటే నీవుగానే ఉంటావు. దేవుడి దగ్గర దేవుడి చేత వాడబడాలంటే ఏం చేయాలా? సన్నిధి చేయాలి. గనుక ప్రార్థన చేయాలి. వారందరూ దేవునికి పని చేయాలి. 5వదిగా నీ దేవుడైన యెహోవా మందిరములో ఏం చేయాలా? మందిరములో. యెషయా గ్రంథము 25వ అధ్యాయం 1వ వచనము ఏమొచ్చింది? దేవుని వాక్కు వచ్చింది, దేవుని వాక్యం వచ్చింది. ఎవరి దగ్గరికి వచ్చింది? గనక ఈ వాక్య భాగము చూస్తే యెషయా గ్రంథము 25వ అధ్యాయము 1వ వచనం, యెహోవా నీవే నా దేవుడవు. ఏం చేస్తాడంట ఆయన? దేవుడు. కాబట్టి యెహోవా నేనే నీ దేవుడు, ఆయన కాక ఇంకెవరు లేరు. కాబట్టి ఆయనే నిన్ను హెచ్చించేవాడు, గనుక ఆయనే నిన్ను పోషించేవాడు, ఆయనే నిన్ను బలపరిచేవాడు, ఆయనే నిన్ను ఎక్కలేనంత ఎక్కించేవాడు. ఆయన తప్ప ఎవరు ఎక్కించలేరు. ఒకవేళ ఎవరైనా ఎక్కిస్తే కూడా నా ద్వారా నువ్వు ఎక్కేవరా అంటారు, నా ద్వారా నువ్వు ఎంత దూరం వచ్చేవరా అంటారు. గనక దేవుడు మాత్రం అలాగెప్పుడు అనడు. దేవుడు అలాగెప్పుడు అనే దేవుడు కాదు. ఆయన హెచ్చింప చేసే దేవుడు. దేవుడు తను తాను తగ్గించుకొని మనల్ని హెచ్చింప చేశాడు.
ఏం చేశాడు దేవుడు? తను తాను తగ్గించుకొని మనల్ని ఏం చేశాడు? హెచ్చింపు చేశాడు. ఇదిగో నా బిడ్డలు, ఇదిగో నా కుమారుడు, ఇదిగో నా కుమార్తె, వీరే నా సేవకులు. ఎవరు ఎప్పుడన్నాడు యేసు ప్రభు? ఆయన ఒక ఇంటిలో ఉన్నప్పుడు ఆయన సహోదరులు, ఆయన తల్లి ఆయనతో మాట్లాడడానికి వచ్చినప్పుడు శిష్యులైన వారు, బోధకుడా నీ తల్లి నీ సహోదరులు నీతో మాట్లాడతారంట, బయట ఉన్నారు, గుమ్మం దగ్గర ఉన్నారు, మాట్లాడతారంట అని చెప్పినప్పుడు ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి అని శిష్యులైన వారిని చూపించి వీరే నా తండ్రి, వీరే నా తల్లి, వీరే నా పని చేసేవారు. కనుక దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారే దేవుని సంబంధులు. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు, దేవుని చిత్తానుసారంగా నడిచేవారు దేవుని సంబంధులు. దేవుని వాక్యాన్ని అడ్డం పెట్టుకొని, దేవుని చిత్తాన్ని అడ్డం పెట్టుకొని, దేవుని వాగ్దానాలను అడ్డం పెట్టుకొని, దేవుని నామాన్ని అడ్డం పెట్టుకొని, పౌలు గారి దగ్గర పౌలు గారు ఆ యొక్క ఊరికి వెళ్ళినప్పుడు, తూతైరాని పట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ సోది ఒక అమ్మాయిని పెట్టుకొని సోది చెప్పించుకొని డబ్బు సంపాదిస్తున్నారు. ఆ దెయ్యం చెప్తా ఉంది ఏమని? పౌలు గారు నేను ఎరుగుంది తెలుసా, పౌలు గారు నేను చూశాను, యేసు ఎవరో తెలుసా నేను చూశాను. ఒరే యేసు అంటే నీకు తెలియదు, నీకు దెయ్యం ఎలా మాట్లాడుతుందిరా? యేసు అంటే నీకు తెలియదు, నీకు దెయ్యం ఎలా మాట్లాడుతుంది? నేను ఇలా ఉచ్చాటం చేస్తాను, నేను ఎవడు ఉచ్చాటం చేయమన్నాడు? చాలామంది నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతాయి, నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయని దేవుడి వాగ్దానం లేకుండా, దేవుని సంకల్పం లేకుండా బైబిల్ సంఖ్య పెట్టుకుని వెళ్ళి ప్రార్థన చేసేవారు ఎక్కువగా ఉన్నారు. అలాంటి వాళ్ళకి శ్రమ, అలాంటి వారు దేవుని చేత ఏర్పరచబడలేదు, దేవుని చిత్తానికి అనుకూలంగా లేరు. అలా చేస్తే, అలా చేయవలసి వస్తే ఏం చెయ్యాలా? అక్కులా ప్రెస్కెళ్ళ ఆ రోమా పట్టణంలో దేవుని సువార్త ప్రకటించడానికి మొట్టమొదటి సువార్త వెళ్ళిన వారు ఎవరంటే వీరిద్దరే. వారికి సపోర్ట్ చేసింది ఎవరంటే పౌలు గారు. అప్పుడు అక్కులా ప్రెస్కెళ్ళ పెద్ద పెద్ద మీటింగుల్లో బోధిస్తే పౌలు గారు ఏమంటారంటే చిన్న చిన్న మీటింగుల్లో బోధించేవారు. ఈ అక్కులా ప్రెస్కెళ్ళ ఏమంటారంటే అబ్బాయి నువ్వు బాగా మాట్లాడగలవు పౌలు, నువ్వు బాగా మాట్లాడగలవు కాబట్టి నువ్వు మాట్లాడంటే అప్పుడు పౌలు గారు ఏం చేస్తారంటే నేను ప్రార్థన చేస్తాను. ఏమంటాడు? నేను ప్రార్థన చేస్తాను, నేను బోధించాలా లేదా, నేను పని చేయాలా లేదా, అందుకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తే దేవుడు నాకు సెలవిస్తే మీరు చెప్పినట్లుగా నేను మాట్లాడతాను. అలా ప్రార్థన చేశాడు కాబట్టి ఆయన గంభీరంగా ఎన్ని పత్రికలు రాశాడు? జైల్లో ఉండి 4 పత్రికలు రాశాడు. జైల్లో ఉండి సంఘ సమాచారం తెలుసుకున్నాడు. జైల్లో ఉండి సంఘానికి సువార్త వాక్యాన్ని బోధించే వారిని ఏర్పాటు చేశాడు. ఎందుకు ఏర్పాటు చేశాడు? అంత గొప్ప ప్రార్థన చేసి దేవుడి దగ్గర అందుకున్నాడు కాబట్టి ఆ దేవుడిచ్చిన శక్తిని బట్టి ఎప్పటికప్పుడే వారికి ఉత్తరాలు రాసేవారు. ఆ ఉత్తరాల వలన ఏమొచ్చేది? ఆదరణ వచ్చేది, సమాధానం వచ్చేది. కొండల తట్ట అంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చారు చెప్పండి? కొండల తట్ట కొండ దగ్గర. కొండల తట్ట అంటే కొండల తట్ట వెళ్ళాలి, ఆకలేస్తుంది మీకు అని నాకు అర్థమవుతుంది. కొండల తట్ట అంటే ఇంకా చాలా పని ఉంది, రేపు లేక ఎల్లుండి ఉండవచ్చున్నాము ఓత కార్యక్రమం కనుక మీకు ఆశీర్వాదిస్తాను. అమ్మ, దేవుడైన యెహోవా మందిరములోనికి వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు? నీకేం కావాలో అది ఇస్తాడు, ఆదరిస్తాడు, బలపరుస్తాడు. భార్య భర్తని ఆదరించిన, భర్త భార్యని ఆదరించిన ఏ లాభం లేకుండా ఎవరు ఆదరింపులోనికి రారు. ఏ లాభం లేకుండా ఎవరు ఆదరింపులోనికి రారు. గనుక ఏ లాభం లేకుండా మన పక్షంగా దేవుడు ఎంత ఆదరిస్తున్నాడు తెలుసా? ఆ ఆదరణ ఎక్కడ దొరుకుద్ది? దేవుని సన్నిధిలోనూ దొరుకుద్ది. అది చాలా గొప్పది. ఈ సన్నిధి అనే నిధిలోనికి రండి, ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థన చేయండి. నేను ఉపవాస ప్రార్థన అంటే నాకు చాలా ఇష్టం. ఏం చేతంటే నేను ఒక్కడనే 20 రోజులు ఒకసారి 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాను. మంచినీళ్ళు మాత్రమే తాగి అమ్మ
మంచినీళ్ళు మాత్రమే తాగి 40 రోజులు ప్రార్థన చేశాను. నిజంగా ఈ ప్రార్థనలో ఈ 20 రోజులు చివరికి వచ్చేసరికి ఈ గాల్లో తేలిపోయినట్టుగా ఉండేది. అంత తేలిక, అంత ఆసక్తికరంగా ఉండేది. గనక ఉపవాస ప్రార్థన అంటే అంత బలం వస్తుంది. ఉపవాస ప్రార్థన అంటే గనక అంత ఆసక్తి వస్తుంది. ఒకవేళ ఇన్ని రోజులు ఉపవాసం ఉండకపోయినా ఎప్పుడైనా ఉపవాసం ఉందాం రండి, ఎప్పుడైనా ఉపవాసం ఉండండి. సంవత్సరానికి ఒకసారి ఉపవాసం ఉంటున్నారమ్మా? సంవత్సరానికి ఒకసారా? వారానికి ఒకసారా? చికెన్ బిర్యానీ తింటారా? షుగర్ కాబట్టి నేను తింటలా. వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ తింటే ఏమొస్తుంది? శరీరానికి ఏమొస్తుంది? ఆయాసం కాదు, బలం వస్తుంది. బలం వస్తుంది. ఈ చికెన్ బిర్యానీ శరీరానికి బలం ఎలాగో ఉపవాస ప్రార్థన ఆత్మీయ జీవితానికి ఎంత బలమో, ఎంత బలం అంటే అంత బలం. దేవుడే మన పక్షంగా ఉండగా ఎంత బలం చూడండి. ఆ బలానికి కొలత లేదు, ఆ బలానికి ఎత్తు లేదు, పొడుగు లేదు, లేక మరి తూకం కూడా లేదు. అంత బలము దేవుడి దగ్గరే పొందుకోగలరు. లాస్ట్కి నేను చెప్పే మాట ఏంటంటే, నీ విశ్వాసమును బట్టి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఆయన బోధించడం వలన, నాలాంటి వాడు ఎవడో వచ్చి మధ్యలో బోధించడం వలన మీరు స్థిరపడడానికి మాటలు, అంతేగాని మీరు దిద్దుకోవడానికి ఈ మాటలు, అంతేగాని ఈ మాటలు ఎవరికి ఉపయోగపడతాయి? ఆ పరిస్థితిలో ఉండే వరకు ఉపయోగపడతాయి. గనక మీరైనా నేనైనా ఏం చేయాలి? దేవుడి వాక్యాన్ని చదవాలో, దిద్దుకోవాలి. అలా దిద్దుకుంటేనే సంఘం బాగుంటుంది, అలా దిద్దుకుంటేనే కుటుంబం బాగుంటుంది, అలా దిద్దుకుంటేనే బిడ్డలు బాగుంటారు, అలా దిద్దుకుంటేనే ఇరుగు పొరుగు వారు అందరూ కూడా బాగుంటారు. కనుక అలా నేను దిద్దుకోవట్లేదు, నేను ఒకసారి దిద్దుకుంటాను, లేకపోతే నేను సంవత్సరానికి ఒకసారి దిద్దుకుంటాను అన్నాడు అనుకోండి, వీడి జీవితంలో ఇంకేం అర్థం అవ్వట్లేదు అని అర్థమవుతుంది. వీడి జీవితంలో ఇంక దిద్దుకోవటం అంటే ఏమీ తెలియదు అన్నమాట. వాక్యం చదివినప్పుడల్లా దిద్దుకోవాలి. గనక వాక్యం చదివినప్పుడల్లా దిద్దుకోవాలి. మనసులో ఎప్పటికప్పుడే ప్రతి క్షణము కూడా ఏం చేసుకోవాలా? దిద్దుకోవాలి. అది మాట అంటే నాకు చాలా ఇష్టం. గనక ఈ మాట అంటే చాలా ఇష్టం. ఈ మాటలోనే ఒక మాట, ఎవరు? మార్టిన్ లూథర్ గారికి. ఇది చాలా ఇష్టం ఆయనకి. అందుకే ఈ నెలలో ఏమొచ్చింది? 95 సిద్ధాంతాలు తీసుకొచ్చి ఆ రోమన్ క్యాథలిక్స్ వారిని, వాళ్ళలో ఉన్న పొరపాట్లు, ఆ ప్రొటెస్టెంట్ వారిలో ఉన్న పొరపాట్లు అవి సరికాదు, ఇవే సరైనవని బైబిల్లో సిద్ధాంతాలు చూపించి సంఘాన్ని సరిదిద్ది ఎవరిని ఎదిరించాలో వారిని ఎదిరించాడు. అంత గొప్ప స్థితిని దేవుడు మనకిచ్చాడు. కనుక మన దగ్గరికి బైబిల్ రావాలంటే చాలా శ్రమలు అనుభవించారు ప్రార్థనా పరులు, దీర్ఘదర్శులు. అమ్మ, మనం ఊరికే బైబిల్ తెచ్చుకొని కొనుక్కోవడానికి పాత బైబిలే ఎక్కువ చదువుతూ ఉంటాం. ఇక బైబిల్ కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నా కానీ బైబిల్ ఉంది కదా ఇలాగా. మరి పాత బంగారం మరిగిపోతే పాత బంగారం ఇచ్చి కొత్త బంగారం తెచ్చుకుంటారు. అలాగే బైబిల్ కూడా ఒక సంవత్సరం చదివేసి ఒక సంవత్సరం బైబిల్ పక్కన పెట్టి ఇంకో సంవత్సరం చదవాలి. కొత్తగా పెళ్ళైన వాడికి పొద్దు పొడిచిందో పొద్దు మునిగిందో తెలియదు భార్య భర్తలకి. బైబిల్ చదివే వారు కూడా ఏం తెలియకూడదు. పొద్దు పొడిచింది, రాత్రి అయ్యింది, ఇలా తెలియకుండా చదివిన వారిని దేవుడు దీవిస్తాడు. ఈ ఉపవాస ప్రార్థన వలన మీరు అత్యధికంగా ఆశీర్వాదం పొందుకోండి. అతి ధన్యత ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమె పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. ప్రభువా, నీ యొక్క మహాకృపను బట్టి తండ్రి కొద్ది సమయం దేవా, ఈ దినం ఈ యొక్క సందర్భమున దేవా కొద్ది మాటలు తెలియచేయటానికి నువ్వు మాకు సమయాన్ని ఇచ్చినందుకు స్తోత్రములు. ఇంకా మేము చెప్పలేనివి చాలా ఉన్నాయి. అవి కూడా ప్రభువా వారి అంతరంగంలోనికి నాయన వెళ్ళినట్లుగా మీరు బోధించి ప్రభా భద్రపరిచి ఒక్కొక్కరి ఆత్మీయ శరీర జీవితాలను ఉజ్జీవింపజేసి దేవా మరి ఒకరు అనేకులను సాక్షులుగా మందిరము నిండా జనులను తోడుకొని వచ్చినట్లుగా ఈ ప్రార్థనా కూట దేవ అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండునట్లు జరిగించి మహిమ పొందుమని సకల ఆశీర్వాదమును కర్తైన యేసు స్వామి నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.